ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి. వారం రోజుల్లో 600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరో 600 కోట్లు దీపావళికి ఇవ్వడానికి ఒప్పుకుంది. దాంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. కాలేజీలు ఇవాల్టి నుంచి మళ్లీ ఓపెన్ అయ్యాయి. ముందుగా ప్రభుత్వాన్ని 1207 కోట్లు అడిగిన ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య సంఘం ప్రస్తుతానికి 700 కోట్లు ఇవ్వాలని కోరింది. చర్చల అనంతరం ప్రభుత్వం వారం రోజుల్లో 600 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద మధ్యతరగతి విద్యార్థులకు వరం లాంటిదని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నత విద్యకు సంబంధించిన కాలేజీల యజమాన్యాలతో నిన్న జరిపిన చర్చలు సఫలవంతమయ్యాయి. దీంతో సఫలం కావడంతో ఇక విద్యార్థులకు సంబంధించిన ఏదైతే కాలేజీల బంద్కు సంబంధించిన విషయంలో ఇక కాలేజీ యజమాన్యాలు దాన్ని ఉపసంహరించుకున్నాయి. అయితే మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4 ఏళ్లుగా 10,000 కోట్లు పేర్కొన్నాయని, 10,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయంటూ కాలేజీ యజమాన్యాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగా తమకు 1207 కోట్ల రూపాయలను ఇవ్వాలంటూ కాలేజీ యజమాన్యాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యేకంగా కాలేజీ యజమాన్యాలు అన్ని కలిసి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘంగా ఏర్పడి ఈ మేరకు పోరాటం చేశాయి. ఇందులో భాగంగా ప్రభుత్వంతో 3 సార్లు చర్చలు జరిపాయి. ఈ చర్చలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం నిన్న తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు 600 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని ఇటు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మరో 600 కోట్లు దీపావళికి ప్రకటిస్తామంటూ కూడా ప్రభుత్వం తెలిపింది. మొత్తానికైతే నిన్న రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన చర్చల్లో ఈ చర్చలు సఫలం కావడంతో కాలేజీ యజమాన్యాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇక బంద్ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాయి. మొత్తంగా ప్రభుత్వం గత కొంతకాలంగా కాలేజీ యజమాన్యాలతో చర్చలు జరిపినప్పటికీ నిన్న ఆ చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టయింది. 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా దశల వారీగా మొత్తానికి క్లియర్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా గత ప్రభుత్వం తమ మీద భారం పెట్టిందంటూ కూడా భట్టి విక్రమార్క నిన్న వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం పడుతుందంటూ కూడా చెప్పారు. మొత్తానికైతే కాలేజీ యజమాన్యాలు కూడా తమకు సహకరించాయంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది. హరీష, రైట్, థాంక్యూ చారి.